ఓటు హక్కును వినియోగించుకున్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇక రాచకొండ సిపి తరుణ్ జోషితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే పలు చోట్ల కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా పూర్తి బందోబస్తు ఏర్పడారు. ప్రస్తుతానికి రాచకొండ సిపి ఉన్నారు. సార్, మీ ఏరియాలో బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ఎలా చేస్తున్నారు? అన్ని ప్లేసెస్లో చాలా సరిగా బందోబస్తు పెట్టాము. అన్ని ప్లేసెస్ 7 o'clock మార్నింగ్ పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. 2-3 places just some technical issues are there, but otherwise everything ప్రశాంతంగా జరుగుతుంది. వీఆర్ జస్ట్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సార్, ఎంత ఫోర్స్ ఉంది? ఏమైనా సెంట్రల్ ఫోర్స్ ఎంత ఉంది? ఏమైనా ఫోర్స్ తక్కువ ఉందా? మన లోకల్ రాచకొండ ఫోర్స్ అరౌండ్ 6,000, బయట నుంచి వచ్చారు ఫోర్స్ అరౌండ్ 2,500. సో టోటల్ 8,500 ఫోర్స్ వీ హావ్ డిప్లాయిడ్. సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టింగ్ చేస్తుంటారు, కొంత ఇబ్బందికరంగా ఉంది. దాని మీద ఎట్లా నిఘా పెట్టబోతున్నారు? మాకు ఐటీ సెల్ ఉంది. సోషల్ మీడియాకి మా నిఘా దృష్టి పెడుతున్నాము. ఎనీథింగ్ అఫెన్సివ్ ఆర్ ఎనీథింగ్ సచ్ థింగ్ ఈస్ దేర్, వీఆర్ టేకింగ్ యాక్షన్. ఇప్పటివరకు any సీరియస్గా ఈ మ్యాటర్ మా దృష్టిలో రాలేదు. పబ్లిక్ ఏం చెప్తారు? పీపుల్ ఆర్ హ్యాపీ. ఐ థింక్ పబ్లిక్ బయట వచ్చి పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఉంది, బయట వచ్చి నిర్భయంగా మీ ఓట్ చేయండి. ఎక్కడ కూడా మీ పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడ పోయి కమ్. ఇట్స్ గుడ్ టైం. మన 11 hours టైం ఉంది. వెదర్ ఈజ్ ఆల్సో గుడ్ సమ్హౌ. సో పబ్లిక్కి ఇదే రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ కమ్ అవుట్ అండ్ హెల్ప్ us in conducting free and fair elections. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ పేట్ల, ఎన్టీవీ.